హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. మన 'బిగ్ బాస్' హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఉన్నారు కదా! డైలీగా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? అలాగే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అలాగే మన కామనర్స్ ఉన్నారు కదండీ! వాళ్ళు రోజుకి ఎంత తీసుకుంటారు రెమ్యునరేషన్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఫ్రెండ్స్ ముందుగా ఒకే ఒక్క లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఎక్కడికెళ్ళావు బ్రదరు అని అయితే మీరు అడగొచ్చు. శ్రీముఖి గారైతే వచ్చారండి. యాంకర్ శ్రీముఖి గారు ఇప్పుడే హోటల్‌లో డ్రాప్ చేసి ఈతో వచ్చారనమాట. ఫోటో వేసాను చూసారు కదా! నేను తెలుగు హీరోకి, హీరోయిన్స్‌కి అసిస్టెంట్‌గా అయితే చేస్తుంటాననమాట. హీరో శ్రీముఖి గారికే చేయాలి. ఒక ఈవెంట్ అయితే ఉంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే డ్రాప్ చేయాలండి. ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్‌గా మనం చూసుకున్నట్లయితే తనూజ. తనూజకి డైలీగా 30,000 105 రోజులు ఈవిడుంటే ఓకేనా? మనకి 31,50,000 వస్తుందండి. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 ట్యాక్స్‌లన్నీ పోగా 37,00,000 చేతికైతే వస్తాయన్నమాట. నెక్స్టు మీరు చూసుకున్నట్లయితే ఫ్లోరా షైనీ డైలీగా 35,000 ఓకేనా? డైలీగా 35,000 ఒకవేళ ఈవిడ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారులెండి. 6 డేస్ అంటే వీక్‌కి ఎంత వస్తదంటే 2,10,000 అయితే వస్తదనమాట. ఓకేనా? మనం ఫిఫ్త్ వీక్‌లో అనుకుంటా కదా! ఎలిమినేట్ అయిపోయారు. ఆవిడకి డబ్బులిచ్చేసి ఏదో పంపించారనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 'రీతూ చౌదరి' డైలీగా 30,000 అండి. ఓకేనా? 105 రోజులు ఉంటే మనకేంటంటే 31,50,000 అయితే అందుకుంటారనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 ఓకేనా? నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 'సంజన గల్రానికి' ఒక రోజుకి ఓకేనా 35,000 ఓకేనా? మనకి 105 రోజులు ఉంటే 36,75,000 అందుకుంటారు. జస్ట్ మనకి రెమ్యునరేషన్. నెక్స్ట్ మనకేంటంటే ఇది విన్నర్ అయిపోయారనుకోండి 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 ఓకేనా? నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 'రాము రాథోడ్‌కి డైలీగా 25,000 105 రోజులు మనోడు ఉన్నాడనుకోండి ఓకేనా? మనకి 26,25,000 అయితే అందుకుంటాడనమాట. ఒకవేళ విన్నర్ అయిపోతే మనోడికి 50,00,000 ఓకేనా? నెక్స్ట్ మనకేంటంటే 'సుమన్ శెట్టిగా' డైలీగా 35,000 అయితే అందుకుంటాడు. ఒక రోజుకి 35,000 ఓకేనా? మనకేంటంటే 105 రోజులు మనోడు ఉంటే మనోడేంటంటే 36,75,000 అయితే అందుకుంటాడు 'సుమన్ శెట్టి'. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 ట్యాక్స్‌లన్నీ పోగా 37,00,000 అయితే చేతికైతే వస్తాయి 'సుమన్ శెట్టి' గారికి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 'భరణి శంకర్' లాస్ట్ టైమ్ మీరు 'శివాజీ' గారికి రోజుకి 40,000 తీసుకున్నారు కదా! సేమ్ అదే మనకైతే రోజుకి 40,000 అయితే తీసుకుంటున్నారనమాట. హైయెస్ట్ రెమ్యునరేషన్ అనమాట. ఓకేనా? రోజుకి 40,000 యేసుకుంటే 105 రోజులు మనోడు ఉంటే ఎలిమినేషన్ అయితే అయిపోయారులెండి. 42,00,000 అయితే రెమ్యునరేషన్ వస్తదనమాట. ఒకవేళ విన్నర్ అయితే విన్నర్ అవ్వరు. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 ఓకేనా? నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే కామనర్స్ డైలీగా 15,000 ఒకవేళ 105 రోజులు ఉన్నారనుకోండి మనోళ్ళేంటంటే 15,75,000 అందుకుంటారనమాట. దీంట్లో కొన్ని కటింగ్‌లు పోతాయిలెండి. పోగా 15,00,000 అయితే అందుకుంటారు. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 ఓకేనా? ఇంకా మనకేంటంటే సాయి శ్రీనివాస్ మనకు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కదా! అతనేంటంటే డైలీగా 25,000 70 రోజులు మాత్రమే ఉండాలి. ఓకేనా? 75 రోజులకి 17,500,000 అయితే అందుకుంటాడనమాట. నెక్స్ట్ మనకేంటంటే ఆయిషా ఏంటంటే 30,000 ఓకేనా? 30,000 అనమాట. 70 రోజులకి 21,00,000 ట్యాక్స్‌లన్నీ పోగా. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 సాయి శ్రీనివాస్‌కి కూడా సేమ్ అంతే. గౌరవ్ గుప్తా డైలీగా 30,000 మనకేంటంటే 70 రోజులైతే ఉండాలి. ట్యాక్స్‌లన్నీ పోగా 26,00,000 చేతికొస్తాయి. 70 రోజులు ఉంటే. మనకి విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోను 37,00,000 ఇంకా మాధురి గారు రెమ్యునరేషన్ అయితే వద్దన్నారంట బయట. వాళ్ళ హస్బెండ్ ఏదో చెప్తున్నారు గానీ రెమ్యునరేషన్ ఇచ్చారంట. 25,000 ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈవిడకి మనకి 70 రోజులకి ఉంటే 70 రోజులు ఉండదులెండి దొబ్బేస్తది ఈవిడ. ఒకవేళ ఉంటే గనక 17,500,000 ట్యాక్స్‌లన్నీ పోగా చేతికైతే వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి నిఖిల్ నయ్యర్ డైలీగా 30,000 మనకి 70 రోజులు ఉంటే ట్యాక్స్‌లన్నీ పోగా 21,00,000 చేతికైతే వస్తాయన్నమాట. నెక్స్ట్ పచ్చళ్ళమ్మాయి రమ్య మోక్ష గారు డైలీగా పేమెంట్ మనకి 25,000 మనకి 105 రోజులు ఉన్నారనుకోండి. 105 రోజులు కాదు 70 రోజులు ఉన్నారనుకోండి మనకి 18,500,000 ఛీ! 18,500,000 అయితే 18,500,000 అయితే చేతికైతే వస్తదనమాట. మనకి ట్యాక్స్‌లన్నీ పోగా మనకి ఇది అమౌంట్ అనమాట నేను చెప్పింది. ఇది కామనర్స్ కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఇప్పుడేంటంటే మనకి ఎవరికన్నా చూసుకోండి. ఒకవేళ విన్నర్ అయితే 50,00,000 కటింగ్‌లన్నీ పోతాయి. టీడీఎస్‌లు, ఆ ట్యాక్స్‌లు, ఈ ట్యాక్స్‌లన్నీ పోను 37,00,000 చేతికైతే వస్తాయన్నమాట.
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. చాలా చాలా షార్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నవ హోటల్‌కి వెళ్ళిపోవాలి. పికప్ చేసుకోవాలి. మళ్ళీ ఈవెంట్‌గా తీసుకెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. గైస్ టేక్ కేర్.